మరి కిటికీలు, అలమరలు, అటకలు రెండవ భాగంలో చూద్దాము. కిటికీలు సరి సంఖ్యలో ఉండాలి. దర్వాజాలు ఎదురుగా కిటికీ కానీ, కిటికీకి ఎదురుగా అలమరలు కానీ నిర్మించాలి. దర్వాజాలకు ఎదురుగా ఎలా గోడలు, పిల్లర్లు, దూలాలు రాకూడదో అలాగే కిటికీకి కూడా రాకూడదు. అలమరలు సరి సంఖ్యలో ఉండాలి. గ్యాస్ పొయ్యి గట్టును కూడా లెక్కలోనికి తీసుకోవాలి. అలమరలు ఏ దిక్కులోని గోడలనైనా ఏర్పాటు చేయవచ్చు, కానీ ఈశాన్యంలో అలమరలు ఏర్పాటు చేయకూడదు. అలమరలను సింహద్వారానికి సమాంతరంగా వేయవచ్చు. సింహద్వారానికి లంబ దిశలో అటకలు ఏర్పరచకూడదు. మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఇది కూడా కదండి, వంటగది గురించి చెప్పుకుందామా. మరి వంటగది సింహద్వారానికి ఎదురుగా వంట ఏర్పాటు చేయకూడదు. ఆగ్నేయంలో వంట ఏర్పాటు చేయడం అత్యంత ప్రశస్తం. ఆగ్నేయంలో తూర్పు ముఖంగా ఉండి వంట చేయాలి. ఇంటిలో వంటగది సరియైన స్థానంలో ఉండకపోతే ఆరోగ్య విషయంలోనే కాకుండా ఆ ఇంట అశాంతిని కలగజేస్తుంది. ఈ విషయమై పద్ధతిలో ఎటువంటి మార్పు రానిచ్చినా ఎటువంటి ఇబ్బంది అయినా కలగవచ్చు. ఈ విధమైన పద్ధతిలో వంట ఏర్పాటు కుదరని పక్షంలో ఆ ఇంటి వెనుక భాగంలోని గదులలో ఆగ్నేయం వైపు వంట ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి గర్భ ప్రాంతంలో వంట ఏర్పాటు చేయుట పనికిరాదు. అట్లా చేస్తే ఉదర సంబంధమైన అనారోగ్యం వస్తుంది. నిద్ర లేవగానే వంట కనపడకూడదు. అలా కనపడితే ఆ రోజు పనులన్నీ నాశనం అవుతాయి. మరి ధ్యాన గది, భోజన గది చూద్దామా. ధాన్యాలను నిల్వ ఉంచాలంటే ఏ గదిలో ఉంచాలి, భోజనాలు ఏ విధంగా ఎటువైపు నుంచి కూర్చొని చేయటం శ్రేష్టం అన్నది మళ్ళొకసారి చూద్దాం. ఉత్తర దిశలలో ఏర్పాటు చేసుకోవాలి. భోజన గదిని పశ్చిమ దిశల్లో ఏర్పాటు చేసుకోవాలి. వంటగదికి పశ్చిమ దిశలో భోజనశాల ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు, దక్షిణ దిశల్లో కూర్చొని భుజించాలి. డైనింగ్ టేబుల్ వేసుకొని భుజించేవారు 4 దిక్కుల్లోనూ కూర్చొని భుజించవచ్చు. సింహద్వారానికి ఎదురుగా హాలులో డైనింగ్ టేబుల్ వేసుకోకూడదు. మరి మెట్లు సంగతి చూద్దామా. మెట్లకు ప్రత్యేక దిశ ఎక్కడా చెప్పలేదు. అనుభవం మీద పెద్దలు చెప్పిన మాటల్నే మనం ప్రస్తుతం వాడుకుంటున్నాం. మెట్లని నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం దిశల్లో ఎక్కడైనా నిర్మించవచ్చు. ఒక ఖచ్చితమైన నిర్ణయం ఏమనగా మెట్ల నుండి దిగేటప్పుడు మాత్రం చివరి మెట్టు దక్షిణముఖంగా దిగకూడదు. దక్షిణముఖంలో ఉంచి దిగకూడదు. కాబట్టి దక్షిణముఖం చివరి మెట్టు రాకుండా చూసుకోవాలి. ప్రహరీ మెట్లు కూడా దక్షిణముఖంగా దిగకూడదు. ఇంటి మెట్లు సింహద్వారానికి ఎదురు కాకూడదు. ఇంటి మెట్లు క్రింద నివాసమునకై గదులు ఏర్పాటు చేయకూడదు. 2 వైపుల నుండి దిగేటప్పుడు వీలుగా ప్రహరీ మెట్లు నిర్మించవలసిన ఎడల అప్పుడు దిశ సంబంధం లేదు. 2 వైపుల నుంచి చేస్తారు చూసారా వెనకటి మోడల్లో, అట్లా చేస్తే గనక దిశ సంబంధం లేదు. అరుగులు, ఫ్లోరింగు, పైకప్పు, నీటి వాటంల గురించి తెలుసుకుందాం. ఫ్లోరింగ్ విషయంలో స్థలం రోడ్డు కన్నా ఎత్తులో ఉండాలి. అట్లా ఎత్తులో ఫ్లోరింగ్ చేసుకోవటం మంచిది. సైంటిఫిక్గా కూడా చూసినా కూడా వర్షం నీళ్ళని లోపలికి రాకుండా ఉంటాయి. ఇంటిలో కన్నా స్థలం ఫ్లోరింగ్ తక్కువలో ఉండాలి. ఇంటి లోపల కన్నా స్థలం ఫ్లోరింగ్ తక్కువలో ఉండాలి. స్థలంలో ఎత్తుపల్లాలు దక్షిణ పశ్చిమ దిశల్లోనూ ఎత్తుగాను, ఉత్తర తూర్పు దిశల్లో పల్లంగాను ఉండాలి. ఇంటి ఫ్లోరింగ్ 3 విధాలుగా పడమర గదుల నుండి తూర్పు గదుల వరకు వాలుగా ఉండేటట్లు చేయాలి. గర్భం ఎత్తుగా ఉండి గర్భం ముందు గదుల్లో ఫ్లోరింగ్ ఎత్తుగాను, వెనుక గదుల్లో ఫ్లోరింగ్ పల్లంగాను ఉండినట్లు చేయుట మంచిది. గర్భం ఎత్తుగాను దానికి పడమర గదులు పల్లంగాను, దానికంటే తూర్పు గదులు ఇంకా పల్లంగాను ఉండేటట్లు చేయాలి. అదేవిధంగా దక్షిణ ఉత్తరాలకు కూడా ఇంటిలోనూ స్థలంలోనూ కూడా నైరుతిలో ఎత్తుగా ఉండి క్రమేణా ఈశాన్యమునకు వచ్చేసరికి పల్లంగా ఉండినట్లు చేయాలి. ప్రతి గదికి నీటి వాటం వీలైనంత వరకు ఈశాన్యానికి ఏర్పాటు చేయపరచాలి. కానీ అట్లా కాని పక్షంలో, ఈశాన్యంలో కాని పక్షంలో దక్షిణ ఆగ్నేయ దిశల్లోనూ పశ్చిమ వాయువ్య దిశల్లోనూ ఏర్పాటు చేయవచ్చు.